ఉమ్మడి నల్గొండ జిల్లాలో కులగణన పూర్తయింది. సామాజిక, ఆర్థిక, విద్య, వృత్తి సంబంధిత వివరాలతో డేటాను సేకరించారు అధికారులు. సేకరించిన డీటెయిల్స్ ను డిజిటల్ ఫార్మాట్లో నమోదు చేస్తున్నారు. జిల్లా అధికారుల పర్యవేక్షణ, స్థానిక అధికారులు ఈ డేటాను సమీక్షిస్తారు. దీనికి ప్రత్యేకమైన ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కులగణనపై మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్వేల్లో కులాల ఆర్థిక స్థితిగతులపై సర్వే ఇటీవల జరిగింది. ఆ సర్వేకు సంబంధించి ఇప్పటివరకు ఒక మొత్తం కూడా డాటా ఎంట్రీ జరుగుతుంది. ఇక్కడ ఏవైతే ఇప్పటివరకు సర్వే చేశారో ఆ సర్వేకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ని ఒక సాఫ్ట్వేర్ ద్వారా మొత్తం కూడా పొందుపరుస్తున్నారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఇది కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ మండలాల వారీగా ఒక్కొక్క కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాల్లో డాటా ఎంట్రీ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ కేంద్రంలో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, అందరూ కూడా డాటా ఎంట్రీ చేస్తున్నారు. ఈ ఫామ్కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75 క్వశ్చన్లను రేజ్ చేసింది. ఆ 75 క్వశ్చన్లు పూర్తి చేసిన తర్వాత వాటన్నిటిని కూడా ప్రస్తుతం ఎంటర్ చేస్తున్నారు. మనతో పాటు ఇక్కడ ఆర్డీఓ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, డాటా ఎంట్రీకి సంబంధించి ఎట్లా కొనసాగుతుంది? సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి మాకు ఈ నెల 9వ తారీఖు నుంచి పటిష్టంగా మేము సర్వే చేయడం జరిగింది. డాటా ఎంట్రీ సర్వే పూర్తయిన తర్వాత డాటా ఎంట్రీకి సంబంధించి మా ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకు ప్రభుత్వ సంస్థల్లో కావచ్చు, ప్రైవేట్ సంస్థల్లో ఎక్కడైనా మేము గుర్తించినటువంటి చోట డాటా ఎంట్రీకి సంబంధించినటువంటి ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, ఎంపీఓ గారు వారి పర్యవేక్షణలోనే సీల్డ్ బాక్సులలో డాటా ఎంట్రీ ఫామ్స్ తీసుకొచ్చిన తర్వాత ఆపరేటర్ల దగ్గర పెట్టిన తర్వాత ఒక రోజుకు సుమారుగా 25 ఫామ్స్ ఎంట్రీ చేయించే విధంగా మేము మా ఏర్పాట్లన్నీ జరిగినాయి. నల్గొండ డివిజన్కి సంబంధించి 9 మండలాలు, 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. మండలాల్లో దాదాపుగా 63% వరకు మేము పూర్తి చేసుకోగలిగినాం. ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఈ నెల 30 వరకు డాటా ఎంట్రీ కంప్లీట్ చేయవలసి ఉన్నందున మున్సిపాలిటీ కొంచెం స్లో అయినప్పుడు కూడా మండలాలకు సంబంధించి షిఫ్ట్ వారీగా మేము రోజు డే ఒక షిఫ్ట్, నైట్ ఒక షిఫ్ట్ పెట్టి డాటా ఎంట్రీ చేస్తున్నాం. డాటా ఎంట్రీకి సంబంధించినప్పుడు డాటా ఎంట్రీ ఆపరేటర్తో పాటు ఆ డాటా ఎంట్రీ టైంలో కుటుంబ వివరాలు సేకరించినటువంటి ఎన్యూమరేటర్ను కూడా వారి పక్కలో ఉంచుకొని తప్పులు లేకుండా డాటా ఎంట్రీ అప్లోడ్ చేయించడం జరుగుతూ ఉంది. దాదాపుగా మేము నల్గొండ సమగ్ర కుటుంబ సర్వే చేసేటప్పుడు రాష్ట్రంలో సెకండ్ స్థాయిలో ఉన్నాం. డాటా ఎంట్రీలో కూడా ప్రస్తుతం మేమైతే ముందంజలో ఉన్నాం. కలెక్టర్ గారి యొక్క స్ట్రిక్ట్ ఆదేశాలు ఏంటంటే మనం డాటా ఎంట్రీలో ఎట్టి లోపాలు లేకుండా చేయాలని వారి ఆదేశాలు ఉన్నాయి. దీని పర్యవేక్షణలో మాది ఉన్నదండి. మీరు జిల్లా మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. సో ఒక ఫామ్ ఫిల్ చేయడానికి మొత్తం కూడా టైం పట్టింది ఆ రోజు, కానీ ఇప్పుడు ఎంటర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ముఖ్యంగా జిల్లాలో సామాజిక ఆర్థిక సర్వే డాటా ఎంట్రీ ప్రారంభోత్సవమైంది. మరి ముఖ్యంగా రోజు కూడా మా కలెక్టర్ మేడం గారు రోజు మా ఈవినింగ్ టైంలో ప్రోగ్రెస్ చూసి మళ్ళీ వారితో కన్సర్న్డ్ తహసీల్దార్స్, అదేవిధంగా ఎంపీడీఓస్, కమిషనర్స్తో రివ్యూ చేసుకుంటూ ఈరోజు మేము రాష్ట్రంలోనే 4వ స్థానంలో ఉన్నాము. ఇంత పెద్ద జిల్లా అయినా కానీ 4వ స్థానంలో ఉన్నాము. మరి వాస్తవానికి టైం ఒక్కొక్క ఫామ్ చేయాలంటే 20 నుంచి 25 నిమిషాలు టైం పడుతుంది. అందుకనే ప్రభుత్వం కూడా చెప్పాలి, ఎక్కువ చేయడానికి వీలు లేకుండా డాటా ఎంట్రీ ఒక ఆపరేటర్ తోటి రోజు 25 మాత్రమే చేయించాలని ప్రయత్నం చేస్తున్నాము. కాకపోతే అందుకని 2 షిఫ్ట్స్ కూడా ప్రయత్నం చేస్తున్నాము. మరి ఇందులో ముఖ్యంగా ఏసీ రెవెన్యూ గారు, అదేవిధంగా ఆర్డీఓస్, సబ్ కలెక్టర్ గారు, అందరు జిల్లా అధికారులు నిర్వహణ కృషి చేస్తున్నారు డే అండ్ నైట్, ఎంపీడీఓస్, తహసీల్దార్. కాబట్టి ఏదేమైనా మరి రాష్ట్రంలో మన నల్గొండ జిల్లాలో చాలా స్పష్టంగా అక్యురసీ అండ్ సీక్రసీ మెయింటైన్ చేస్తున్నాం. డాటా బయటికి పోకుండా ఇక్కడ కూడా. ఈ డాటా ఎంట్రీ చేసేటప్పుడు అంటే సెక్యూరిటీ రీజన్స్ ఎట్లా ఉన్నాయి సార్? అంటే ఇది చాలా గోప్యంగా ఉంచుతున్నాం అంటున్నారు. ఎట్లాంటి సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? డాటా ఎంట్రీకి సంబంధించినటువంటి పాస్వర్డ్ కానీ ఐడి కానీ బయటికి పోవద్దనే దాని మీద మేము చాలా గోప్యంగా ఉంచే విధంగా చేస్తూ ఉన్నాం. ఇది సెక్యూరిటీ పరంగా ప్రభుత్వం నుంచి బయటకు పోయే అవకాశం ఎక్కడ కూడా లేదు. ఆపరేటర్లు కూడా ముందుగా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డాటా ఎంట్రీకి సంబంధించినటువంటి హార్డ్ కాపీలు కూడా రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ గారు హార్డ్ కాపీలను బాక్సుల్లో భద్రపరిచి సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంలో, మున్సిపాలిటీలు అయితే మున్సిపల్ కమిషనర్ గారు కంట్రోల్లో ఉంచారు. మీరు ఇప్పుడు మన కార్యాలయంలో కూడా చూడవచ్చు. ఈ హార్డ్ కాపీలను కూడా బాక్సులలో భద్రపరిచి సీల్ చేసి ఉంచడం. ఈ సాఫ్ట్వేర్ విషయంలో కూడా గవర్నమెంట్ నుంచే సెక్యూరిటీ పరంగా అన్ని నిబంధనలను తీసుకుంది. ప్రైవేట్ వాళ్ళు పైరసీ చేయడం కానీ ఇందులో జొరబడి ఎలాంటి సాఫ్ట్వేర్ దొంగిలించే అవకాశాలు కూడా లేవు. మేము డాటా ఎంట్రీ ఎన్యుమరేషన్ చేసేటప్పుడే ప్రతి ఇంటి యజమాని కానీ కుటుంబ సభ్యులకు చేయడం జరిగింది. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి, ఎవరికి ఇవ్వడం జరిగింది. చాలామంది ఆపరేటర్స్ ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు బిజీలో ఉన్నారు. బ్రదర్, దీనికి సంబంధించి ఏమన్నా ఎంటర్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ మీకు వస్తున్నాయా? ప్రాబ్లమ్స్ అంటే కొంచెం సైట్ అనేది అప్పుడప్పుడు స్లో అవుతుంది సార్. అప్పుడు ప్రాబ్లం అవుతుంది రిపోర్ట్ అప్డేట్ చేసినప్పుడు. నెక్స్ట్ నెట్వర్క్ ప్రాబ్లం
సాఫ్ట్వేర్ ప్రాబ్లం వస్తుంది, అప్పుడు లేట్ అవుతుంది, బఫరింగ్ కావడం, లేట్గా అప్లోడ్ కావడం, అలా ఒక 20 minutes అట్లా పడుతుంది సార్ ఒక్కొక్క ఫామ్ ఎంట్రీ చేయాలంటే. అంతే. నెక్స్ట్ అంటే గవర్నమెంట్ ఇచ్చినది 25 ఫామ్లు మీరు ఫిల్ చేయాలి, టోటల్గా ఎంటర్ చేయాలి అని చెప్పి, అది మీకు టైం సరిపోతుందా? టైం అనేది మనకు 7 hours అట్లా పడుతుంది సార్. 25 forms 7 hours కంప్లీట్ అవుతుంది. ఏమన్నా స్పీడ్ చేద్దామన్నా సర్వర్ స్పీడ్ లేదు, సైట్ కొంచెం స్పీడ్ ఉంటే ఫాస్ట్ చేస్తుంది వర్క్. ఇంకా ఈ డేటా ఎంట్రీకి సంబంధించి పకడ్బందీగా వాళ్ళంతా కూడా ఎంట్రీ చేస్తున్నారు. మరోవైపు ఎక్కడైతే ఈ డేటా ఎంట్రీ చేస్తున్నారో అక్కడ కేంద్రాల వద్ద కూడా ఎవరిని కూడా ఇతరులను లోపలికి రానిచ్చడం లేదు. ఒకవేళ వస్తే ఖచ్చితంగా కూడా అధికారుల పర్మిషన్తో, అధికారులతో పాటే లోపలికి వచ్చే విధంగా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు జిల్లా అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నది. ప్రస్తుతం అయితే ఉన్నత స్థాయి అధికారులు కూడా అన్ని సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్లను ఎప్పటికప్పుడు అధికారులు, రెవెన్యూ, అదేవిధంగా సిపిడిఓతో పాటు అందరూ కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన డేటా ఎంట్రీ డీటెయిల్స్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.